ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ దినం ఉపవాస ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరి వచ్చి భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఎంతమంది సిద్ధపాటు కలిగిన వారికి వచ్చినారో వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఎంతమంది అలవాటు ఆచారంగా వచ్చారో వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా సిద్ధపాటు కలిగిన వారు ఉండు సహాయపడుతారండి. ఎంతోమంది నిర్లక్ష్య ధోరణితో నీ సన్నిధికి రాలేకపోయిన వారు ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే మరొక తరుణము వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. సహాయపడుతారమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది ఎంతో ఆసక్తితో కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకే నీకు వందనములు. వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారి ప్రార్థన మీరు ఆలకించి జవాబు అనుగ్రహిస్తురండి. వీటికి ఈ సమయం అంతా దేవునికరంగా ఉంచుతారండి. మా వారి అనేక చోట్ల మరి ఈ రీతిగా చేరి వస్తూ ఉన్నారు. కొంతమంది ఉపవాస ప్రార్థన కొడుకులు చేరి వస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనా కొడుకులు చేరి వస్తూ ఉన్నారు. కొంతమంది ప్రత్యేకమైన కూడికల కొరకు చేరి వస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి. భీమవరం బెయిర్షెబాను ఆనుకుని జరుగుతున్న పరిచర్యకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. తాళపాలెం గ్రామంలోను సువార్త కూడా జరుగుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసుడు మహిమారావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బాధ్యతల్లో నీ దాసుని సహాయపడుతారండి. అనేక చోట్ల నుండి మరి వర్తమానికులు వస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో సహాయపడుతారండి. వారి కొరకే మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి కొన్ని ఆత్మలు రక్షించబడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారని నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఇలాగూ సార్వత్రికంలో జరుగుతున్న ప్రతి కూడి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. మీ యొక్క అభిషేకం మీ ప్రజలకు అనుగ్రహిస్తురండి. ఎంతోమంది రక్షించబడి, ఎంతోమంది పురుగొల్పబడి, ఎంతోమంది స్థిరపరచబడి కొరకై ఆ కొడుకులు హేతువుగా ఉండడానికి సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక శోమలోని క్రిస్టియన్ చర్చ్ కొరకై నీ వందనములు. గత ఆదివారం నుండి వారం అంతట్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చారు. సహోదరుల కొడుకుల్లో ఈ దాసురాళ్ళకు సహాయపడుతూ వచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రకటించిన రీతిగా ఈ దినము ఉపవాస ప్రార్థన కొడుకు జరపడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మీకు వందనం. ప్రాముఖ్యంగా ప్రభు దినంలో మరి వేలువేలు సియోనులో ఆరంభించబడిన ఆ ప్రభు బల ఆరాధన పరిచర్య కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రానున్న దినాలలో వాని యొక్క రాకడ పర్యంతము ఆ పరిచర్య కొనసాగుతూ సహాయపడుతురండి. ఈరోజు రాత్రి కూడా అక్కడ ప్రార్థన కూడి కలిగి ఉండాలని తలుస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. చక్కగా నీకు మహిమకరంగా జరుగుడు సహాయపడుతారండి. మీ చిత్తమైతే ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరైనా ఆకర్షించి మీ సన్నిధికి నడిపించి స్థిరపరచబడి ప్రభావాన్ని మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజలకు ఏం బోధించాలో కూడా తెలియపరుస్తున్నాడు. యొక్క దాసుని మంచి లేని వాడును, పడిచేయనటువంటి వాడును ప్రభా కనికరించి నా గతపతనాలను క్షమించి వారిని పరిచర్యలో వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మంగళవారం బయలుదేరి విజయవాడ, అక్కడి నుంచి నాయుడిపేట వెళ్ళడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు. మందిరం కొరకై అనుగ్రహించబడిన ఆ వ్యాన్ కొరకై టాటా సుమో కొరకు మేము స్తుతిస్తూ ఉన్నాం. నీ ప్రజలను అనేక చోట్లకి నీ వాక్యమును వినిపించుడి కొరకై తీసుకువెళ్ళుటి కొరకు అది సాధనంగా వాడబడి కొరకు సహాయపడుతురండి. ప్రతి నష్టం విడిపిస్తురండి. సమాధానం కలదాని వైపు పొమ్మని ప్రభా మీరు అనుగ్రహించిన వాగ్దానం కొరకై నీ వందనములు. ప్రభా మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటి దేవుడు మీరే సహాయపడి ప్రభు చూపిస్తురండి. మెటుకు అది ప్రభా శోమ్రోను ప్రభా సియోనులకు ఉపయోగకరంగా ఉండు కొరకై వ్యక్తిగతంగా కూడా ఉపయోగకరంగా ఉండే కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ మహిమార్థమై వాడబడి ప్రభు చూపిస్తారండి. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, వాక్య ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనికరంగా ఉంచుతారండి. నీ ప్రజలందరూ కూడా ప్రార్థించడి కొరకై సిద్ధపరుస్తారండి. వారు ప్రభా మరి అంతకంతకు ఆత్మీయంగా స్థిరపట్టు కొరకై నీ వాక్యంలో ఎదుగుడి కొరకై సహాయపడుతామని ప్రార్థన చేస్తామని. ఏం బోధించాలో ఆ యొక్క దాసుని తెలియనటువంటి వాడిని మీరే నీ ప్రజల కొరకై వినిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాను. రేపు
దేవరపుల ఇంటి విషయమే, పొలం విషయం ఉన్నటువంటి ఆ కేసు కొరకే, వాయిదా కొరకే మేము విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తము నెరవేరుస్తారండి. దాని విషయమై మరి మేము యొక్క సొంత తలంపు ఏది కూడా మరి జరిగించకుండా సహాయపడుతున్నామని మీ విషయంలో ప్రార్థన చేస్తాం. అయితే యోధవరాలు జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గురమవుతున్న చేతి కాక తమ దేవుడిని యెహోవా చేతను వారిని రక్షించుతారని హోషేయ గ్రంథం 1:7 వచ్చిన వాగ్దానం బట్టి మీ కొందనములు నెరవేర్చి మహిమ తెచ్చు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మీకు సమస్తము సాధ్యమైన సర్వశైలకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనా నువ్వు ఉన్నది లేనట్టుగా నేను ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు. మీకు అప్పగిస్తూ ఉన్నాం, విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం, సహాయపడుతారండి. నేటికి దినమంతా కూడా నీ కృపగా అప్పగిస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. ఈ షోమ్రోన్ సీయోన్ల పరిచర్యను మీ మహిమార్థమై జరిగించబడినట్లు సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ నీ పునరుద్ధాన శక్తి, నీ బలం నాకు అనుగ్రహిస్తామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 408, పాత పుస్తకాలు 405. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై, పరమునకెగుట కాయత్తపడుము. తెరువుని హృదయాంబును, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుండే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుండే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై, పరమునకెగుట కాయత్తపడుము. తెరువుని హృదయాంబును, ధర్మ కర్మాల వస్త్రంబు నీవు, కప్పుకొన్న దాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు, కప్పుకొన్న దాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై, పరమునకెగుట కాయత్తపడుము. తెరువుని బును, తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చంతగా నుండెదవా. తెలియదు నీకు
నీ మరణ దినము నిశ్చంతగానుండెదవా. పాప ఫలితము నరకామె వినుము, విడిపించెడి వారెవ్వారు. పాప ఫలితము నరకామె వినుము, విడిపించెడి వారెవ్వారు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునకెగుట కాయత్తపడుము, తెరువుని హృదయాంబును. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకందువా. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకందువా. భరింపలేని నరకా బాధ ఏడ్పేగా నీ ఫలితము. భరింపలేని నరకా బాధ ఏడ్పేగా తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునకెగుట కాయత్తపడుము, తెరువుని హృదయాంబును. పాపపు శిక్ష నీదైయుండా, నిన్ను రక్షింప నెంచే. పాపపు శిక్ష నీదైయుండా, నిన్ను రక్షింప నెంచే. శిలువా శ్రమలు భారించెనేసు, నీకై రక్తము కాచెగా. శిలువా శ్రమలు భారించెనేసు, నీకై రక్తము కాచెగా. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునకెగుట కాయత్తపడుము, తెరువుని హృదయాంబును. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధినంచు వేడు. ఒప్పుకొనుము నీ పాపములను, అపరాధినంచు వేడు. తన రక్తమందు కడుగును నిన్ను, రక్షణ నొందేదావు. తన రక్తమందు కడుగును నిన్ను, రక్షణ నొందేదావు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా,
నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకెగుట కాయత్తపడుము తెరువుని హృదయాంబును. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 195వ పేజీ. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. పాట ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నాడు. ఈ శబ్దాంతరం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నవారు నీ వాక్కు వినుటి కొరకే సహాయపడుతున్నాడు. పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచును గనుక ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ సత్యవాక్యమందు వారి గమనముంచుటి కొరకు, వారు వినుటి కొరకు, నీ చేత వారి హృదయము తెరవబట్టు కొరకు, గొప్ప రక్షణ ఆశీర్వాదము వారి ఇంట ఉండునట్లు మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మటుకు మా సమయం దేవునికరంగా ఉంచుతారండి. ఎక్కడ కూర్చున్నప్పటికీ నీ వాక్యం ఎందు వారి శ్రద్ధ కలిగి ఉన్నటి కొరకాయ వారికి సహాయపడుతున్నాడు. ఇది జీవవాక్యమని, మానవుని రక్షించే వాక్యమని, మానవునికి శ్రేష్టమైన స్వాస్యము సిద్ధపరిచే వాక్యమని ఎరుగుటి కొరకాయ వారి మనోనేతలను మీరు తెరవజేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ యొక్క దాసులను కనికరించి నీ ప్రజల క్షేమం కొరకు నీ మహిమ కొరకు నన్ను పెట్టి వాడుకుంటారు. యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నామ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తుంటా ఉన్నాడు. జాగ్రత్త పడాలా. ఏం పడాలా? ఎందుకు జాగ్రత్త పడాలా? ఆయన ఎదుట మనం ఏం చేయాలా? నిలబడాలా. నిలబడినప్పుడు మనము సిగ్గులేని ముఖముతో ఏం చేయాలా? ఎదుర్కోవాలి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, మనము ఏ విషయంలో జాగ్రత్త పడాలా? సిగ్గుపడనక్కర్లేని వాడిగా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏం చేయాలా? జాగ్రత్త. అందుకే మనల్ని మనము తరచి చూసుకోవాలా. మనకే మనము జాగ్రత్త పడాలా.
ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. కానీ ఈ మధ్యలో నువ్వు ఎట్లాగూ జాగ్రత్తగా ఉన్నావు. ఎట్లాగూ మనము సిద్ధపడాలా, జాగ్రత్త పడి సిద్ధపడాలా. మనము ఆ ఎదుట నిలవబడ్డానికి ఏది అడ్డొస్తూ ఉంది? ఆ ఎదుట నిలవబడ్డానికి ఒక దినము నిలబడాలి కదా, నిలబడవద్దా? ప్రతి వాడును క్రీస్తు న్యాయపడి ఎదుట ఏం చేయాలా? నిలబడాలి. ప్రతివాడు నిలబడాల. భూమి మీద మానవునిగా జన్మించిన ప్రతివాడును క్రీస్తు న్యాయపడి ఎదుట ఏం చేయాలా? నువ్వు దేవుని నమ్ముకోకపో, ఎట్లాంటి వాడు అయినా నువ్వేం చేయాలి? ఆయన ఎదుట అప్పుడు నీ యొక్క క్రియలు ఏం చేయబడతాయి? అక్కడ తెలపబడతాయి. ఒకవేళ మంచి చేసావు అనుకో, మంచి ఏ మంచిది? ఏ మంచి? లోకంలో మంచి కాదు. లోకంలో ఎంతోమంది మంచి కార్యాలు చేస్తూ ఉన్నారు. అవి పరలోకంలో లెక్కింపబడేవి కాదు. ఎందుకంటే దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారు, ఇంకా వేరే వేరేటువంటి సంగతుల్లో ఉన్నారు. భూమి మీద నువ్వు మంచి అనేది చేయాలంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఏం చేయాలా? అంగీకరించాలి. దేవుడు మృతుల్లో ఆయన లేపునని నువ్వేం చేయాలి? నీ హృదయం అందు అంగీకరించి, ఆయన నీ కొరకై కలువరి శిలువలో చనిపోయాడని కూడా ఏం చేయాలా? ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. నీ యొక్క పాపము కొరకు ఆయన పాపముగా చేయబడి శిలువలో ఏం చేశాడు? ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. కాబట్టి నువ్వు విశ్వసించాలా. విశ్వసించకపోతే నీకేం లేదు, రక్షణ లేదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, సిగ్గుపడనక్కర్లేని పనివానికి ఒక దినాన ఆయన ఎదుట మనం ఏం చేయాలా? నిలబడాలి. ఎందుకు సిగ్గుపడతాం? ఉదాహరణకు అవ్వ ఆదాములను కానీ మనం చూడగలిగితే వారు ప్రతిదినము దేవునితో ఏం చేస్తూ ఉన్నారు? సంభాషిస్తూ ఉన్నారు. ప్రతిదినము దేవునితో సమయం గడుపుతూ ఉన్నారు. ప్రతిదినము దేవుని ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఒక దినం వచ్చింది, ఆయన ఎదుట రావడానికి ఏం చేస్తూ ఉన్నారు? సిగ్గుపడుతూ ఉన్నారు. ఆయన ఎదుట రావడానికి భయపడుతూ ఉన్నారు. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి ఏం చేశాను? ఇప్పుడు ఆయన ఎదుట రావడానికి వీళ్ళకి భయం ఉంది, సిగ్గు ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆజ్ఞను ఏం చేశారు వాళ్ళు? ఆజ్ఞ ఏం చేశారు? ఒక దినాన మనము దేవుడిచ్చే ఆజ్ఞలను అతిక్రమించామనుకో, ఒక దినాన ఆయన ఎదుటి వచ్చినప్పుడు ఏం చేయాలా? సిగ్గుపడాలి. అందుకే ఆజ్ఞకు లోబడి జీవించుట ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. మనము ఒక దినాన్ని నిలబడతాం, ఇప్పుడే నిలబడం. నీ యొక్క జీవితంలో దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయానికి ఆయన ఎదుట నిలబడతాం. నిలబడవలసినప్పుడు నీవు నేను ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. ఎదుగుతా ఉన్నావా? కొన్ని పర్యాయములు సిగ్గుపడేటువంటి సంగతులు ఉన్నాయి. అయితే మనల్ని మనం పరీక్షించుకుని విడిచిపెడితే, ఒప్పుకుని విడిచిపెడితే మన జీవితంలో ఏమవుతుంది? సిగ్గు నుంచి విడిపించబడతాం. ఉంటాయి ప్రతి మానవుడికి. ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాదు. కాకపోతే నీ జీవితం ఇంకా అదే పందాలో కొనసాగిస్తూ ఉంటే ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సరిచేయబడతావో, పరీక్షించుకుంటావో, పరిశీలించుకుంటావో, విడిచిపెడతావో కదా. ఇప్పుడు మనం ఒప్పుకోలు చేయబోతా ఉన్నాం. చేయబోయే సమయంలో ప్రభువా నీ ఎదుట నిలబడడానికి నా జీవితంలో ఏది అడ్డొస్తూ ఉంది? ఆ అడ్డొచ్చేదాన్ని నేనేం చేయాలి? భూమి మీదే విడిచిపెట్టాలి. భూమి మీద ఒప్పుకొని విడిచిపెట్టాలి. అడ్డు వస్తూ ఉంటాయి. అందరికీ ఒకటే అడ్డు రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్డు. అది ఏమడ్డో నువ్వు ఎరుగుదు. కొంతమందికి డబ్బు అడ్డు, కొంతమందికి పేరడ్డు, కొంతమందికి కులం అడ్డు. ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టేయాలా. ఒక దినాన్ని ఆయన ఎదుట నిలబడినప్పుడు కులము నిన్నేం చేయదు?
రక్షించదు. ఒక దినాన నువ్వు ఆయన ఎదుట నిలబడినప్పుడు డబ్బు నిన్ను నీ అక్కర కొరకే సృష్టించబడింది అంతే, నీ జీవనం కొరకే సృష్టించబడింది అంతే. కానీ దానిని నువ్వు కనుక గొప్ప చేసావనుకో, ఎవరిని గొప్ప చేయాలా? సృష్టికర్తను గొప్ప చేయాలా? ఎవరిని గొప్ప చేయాలా? నీ నిర్మాణకుని గొప్ప చేయాలా? ఎవరిని గొప్ప చేయాలా? నిన్ను పోషిస్తున్నవాడిని గొప్ప చేయాలా? ఎవరిని గొప్ప చేయాలా? నీ పక్షంగా వ్యాజ్యమాడుతున్నాను గొప్ప చేయాలా? ఎవరిని గొప్ప చేయాలా? నీ కొరకే మరణించి పాతిపట్టుబడి తిరిగిలేచిన వాడిని గొప్ప చేయాలా? ఎవరిని గొప్ప చేయాలా? నీ కొరకే సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చిన ఆయన గొప్ప చేయాలా? కానీ నువ్వు ఎవరిని గొప్ప చేస్తున్నావు? ఒక దినాన అది ఏం చేస్తుందంటే నీ ఎదుట ఆయన ఎదుట నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ ఎదుట ఆయన ఎదుట నీ గురించి ఏం చేస్తుంది? అది డబ్బు సాక్ష్యం ఇస్తుంది. కులం ఏది ఆయన ఎదుట నిలబడడానికి అడ్డు ఉందో అదంతా సాక్ష్యం ఇస్తుంది. అయితే నువ్వు దాన్ని విడిచిపెట్టకపోతే, నువ్వు దాన్ని పరీక్షించుకుని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఏ లాభం ఉండదు, ఏ లాభం ఉండదు. మనం భూమి మీద మనం యాత్రికులు పరదేశం, అది మనకు తెలుసు, ప్రతి వాడికి తెలుసు. ఎందుకంటే మనకంటే గొప్పవారు ఈ భూమి మీద వారు లేరు, మనకంటే జ్ఞానం కలిగిన వారు ఈ భూమి మీద లేరు. ఎందుకు గొప్ప గొప్పవారు ఈ లోకానికి వచ్చారు, కానీ వారు భూమి మీద వారికి ఏం తక్కువై కాదు, వారికి ఏం తక్కువయ్యి కాదు, వారికి అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, ఎదుగుతూ ఉన్నారా? కానీ భూమి మీద వారు లేరు. ఎదుగుతూ ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనల్ని మనం పరీక్షించుకున్నట్టు ఎంతో ప్రాముఖ్యం. ఆయన ఎదుట నిలబడినప్పుడు నీకు నిలబడటానికి, ఆయన ఎదుట నిలబడడానికి ఏది అడ్డు వస్తూ ఉంది? ఇప్పుడు ఆదాము అవ్వలకు ఆజ్ఞను అతిక్రమించేటువంటి సంగతి ఏం చేస్తూ ఉంది? అడ్డు వచ్చిందా లేదా? లేక ప్రతిదినము ఏం చేసేవారు? ఆయన ఆదామాన్ని పిలిచినప్పుడు ఈయన ఎదురేగేవాడు, ఆయన అవ్వాని పిలిచినప్పుడు ఈమె ఆయనకు ఎదురుపోయేది, ఆయనతో సంభాషణ, ఆయనతో సంతోషము. అయితే ఒక దినాన ఆయన ఎదురు నిలబడడానికి ఒకటి అడ్డు వచ్చేసింది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, అడ్డొచ్చేది ఏదైనా ఉంటే ఏం చేయాలి? ఒప్పుకో, వస్తాయి. చెప్పానే కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. ఒకడికి ఉద్యోగం అడ్డు, అర్థమవుతుందా? ఒకరికి గేదెలు అడ్డు, ఏమడ్డు? ఒక ఆయన అన్నాడు, అయ్యో ప్రార్థనకు వస్తే అవన్నీ ఎండలో మలమల మాడిపోతాయండి, నీళ్ళు ఆడతారండి వాటికి, ఏమడ్డు? అది నీ జీవనం కొరకాయ మంచిదే, కానీ అది అడ్డు ఉండకూడదు. దానికి తగినటువంటి సమయం కేటాయించుకోవాలి. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ఏం చేయకూడదు? ఒక దినాన ఆయన ఎదుటి నిలబడినప్పుడు నువ్వు నాకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించావన్నావు అనుకో. ఉదాహరణకు అబ్రహాము ఉన్నాడు, ఆయన ఎవరిని, ఆయన క్రీస్తు ఎదుట లేదా క్రీస్తు న్యాయపు ఎదుట నిలబడినప్పుడు ఆయన అడిగాడు అనుకో, నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించావయ్యా? ఎవరిని ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు? డబ్బును ఎక్కువగా ప్రేమించావని చెప్పగలడా? చెప్తాడా? చెప్పడా? ఒకవేళ నువ్వు అన్నాగానే ఆయన అక్కడ తెలిసిపోతాయి. అది డబ్బు ఎక్కువగా ప్రేమించాడు ఆయన? ప్రేమించలేదా? లేదని చెప్పాలి. ప్రేమించలేదా? ప్రేమించలేదా? ఎప్పుడు ప్రేమించలేదు? సొదొమ గొమొర్రా రాజు అన్నాడా, ప్రజలు నాకు చేంజ్ చేయాలా, ఆస్తి అంతా నువ్వే? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వే అబ్రహామును ధనవంతునిగా చేసేదని చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారని ఏం చేయను? ఇప్పుడు అబ్రహాము ధనవంతుడే కాదా? ధనవంతుడే. ఎవరు చేశారు? ఇప్పుడు అది తీసుకున్నాడు అనుకో, ధనవంతుడు అవుతాడా? అవడం. అబ్రహాం అంటాడు, అబ్రహాము నీవే ధనవంతునిగా చేసేదని చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను, అది జ్ఞాపకం పెట్టుకో.
ఆయన ఎదురు నిలబడ్డప్పుడు నీకు ఏది అడ్డు రాకూడదు. ఇప్పుడు ఇస్సాకు అడ్డు వస్తాడా? ఇస్సాకు అడ్డు వస్తాడా? ఇస్సాకు అడ్డు రాలా. ఇస్సాకును బలర్పించడానికి అబ్రహాం ఏం చేశాడు? ఏది అడ్డు రాలా. దేవుని ఎదుట నిలబడడానికి ఆయనకి ఏది అడ్డు రాలా. అందుకనే రక్షణ లేని వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఆయన ధైర్యముగా దేవుని దగ్గర ఏం చేశాడు? అడిగాడు. దుమ్ము దూరలేని నేను దేవునితో మాట్లాడా. అది కూడా ఒక పాఠమే, జ్ఞాపకం పెట్టుకున్నాడు. మటుకు ఆయన ఎదుటి నిలబడినప్పుడు అబ్రహాముకి ఏమి అడ్డము? నీకు నాకు ఏమడ్డు వస్తున్నాయి? అడ్డు వచ్చేదాన్ని ఏం చేయాలి నువ్వు? వస్తా ఏదో ఒకటి. తక్కువ కాదు. మనం అనుకుంటాం తగ్గిపోద్దేమోనని. తక్కువ కాదు. ఎదుగుతా ఉన్నావా? నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఇది మొదటిది. అడ్డు వచ్చేదాన్ని ఏం చేయాలా? ఏమిటి వస్తూ ఉన్నాయో నీకే నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలి. రెండోది చూస్తామా? రెండోది చూడండి. మార్క్స్ వార్త 14:29. మార్క్స్ వార్త 14:29. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని. ఇప్పుడు ఏం చెప్పాడు ఈయన? ఏం చెప్పాడు చెప్పాలా? రెండోది ఏంటి? మొదటిది ఏంటి? అడ్డుగా వచ్చేది ఏంటి? ఏం అడ్డుగా వచ్చింది? అడ్డుగా వచ్చింది. ఏం అడ్డుగా వచ్చింది? మొదటిది అదే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? ఆజ్ఞను ఏం చేశారు వారు? అది అడ్డు వచ్చిందా లేదా? రెండోది చదివాంగా చెప్పండి. ఏం చదివాం? మార్క్స్ 14:29 చదవండి. ఇప్పుడు ఏంటిది రెండోది? అభ్యంతరం పడినది. ఏమొచ్చింది అభ్యంతరం? ఎవరన్నా చెప్పాడా? అదే దాంట్లో ఏముంది? లేనిపోని గొప్పలన్నమాట. ఏంటిది? అందరి గురించి ఈయన అడిగాడా? అందరి గురించి దేవుడు ఆయన అడిగాడా? అడగలేదా? అడగలే. అందరు కూడా ఆయనకి ఎందుకు? ఇప్పుడు ఏమన్నాడంటే అందరికంటే ఎవరు గొప్పోడిని? ఎవరు గొప్పోడు అందరికన్నా? గొప్ప అన్నమాట ఇది. అందరికంట నేను అడిగాడు దేవుడు, అందరూ ఎలా ఉంటారు, నువ్వు ఎలా ఉంటావు అని. అడగలేగా. ఆయన అంటాడు అందరూ విడిచిపెట్టేసినా కానీ నేనేం చేయను. ఇది ఏం చేస్తుంది? తెప్పలేదు. గొప్పకి ఏం చేయకూడదు. దేవుడు అన్నాడు తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు. ఇప్పుడు ఎవరు హెచ్చించుకుంటున్నారు? ఎవరి గురించి రాయబడిందా? అందరూ చెదిరిపోయారు. యేసుప్రభుని సిలువేయడానికి తీసుకుపోతున్నప్పుడు ఆ బుడకు వెంబడించిన వారు అందరూ ఏం చేశారు? చెదిరిపోయారు. కొంతమంది దూరంగా వెంబడించారు, కొంతమంది ఆ సిలువ దగ్గరికి వచ్చారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు పేతురు గారు దేంట్లో ఉన్నాడు? గొప్పలో ఉన్నాడు. మనం చాలాసార్లు గొప్పగా పోతూ ఉంటాం. గొప్పగా పోయి ఏం చేస్తాం? గొప్పగా పోయి తెప్పలు తెచ్చుకుంటాం. గొప్పలో పోకూడదు. ఎదుగుతాం. దేవుడు ఏమన్నాడు? తగ్గించుకోవాలా. చాలామంది ఉన్నారు గొప్పకి. ఇప్పుడు దేవుడు మోషేను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటే మధ్యలో ఒకడు వచ్చాడు. ఎవడారు? కోరహు. ఆయనేనా? మేం కాదా? ఇంకొక ఆవిడ వచ్చింది. ఎవరావిడ? మిరియాం. దేవుడు మోషేతో పలికించిన మాతో పలికించలేదా? ఇంకో ఆయన వచ్చాడు. ఎవడాయన? ఉజ్జియా. యాజకులు చేసిన పని చేశాడు. గొప్పలు అన్నమాట ఇవన్నీ. గొప్పలు ఏం చేస్తాయి?
తెప్పలు తెస్తాయి. గొప్పలు ఏం చేస్తాయి? తెప్పలు తెస్తాయి. మానవ జీవితంలో ఈ గొప్ప అనేది ఆయన ఎదుటి నిలబడడానికి మనకేం చేయదు. నేను అది యోబు గ్రంథం డైలీ పోర్షన్. యోబు చెప్తా ఉన్నాడు, ఆయన 1000 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా ఏం చేయలేడంట. ఆయన ఏం చేయలేడంట? సమాధానము చెప్పలేడు. నేను చదువుకున్న బైబిల్ చదువుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, యోబు గారికి 1000 ప్రశ్నలు అడిగితే ఏం చేయలేడంట. నేను 1,00,000 ప్రశ్నలు అడిగిన దానికి కూడా చెప్పలేను ప్రభా. ఎన్ని ప్రశ్నలు? 1,00,000 ప్రశ్నలు. యోబు గారి దగ్గర చెప్తానికి బోళ్ళు ఉన్నాయి. యోబు ఎట్లాంటి వాడు? న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, చెడుతను అసహించుకునేవాడు. ఇందులో నాకు ఏమీ లేవు. కాబట్టి ఆయన 1000 ప్రశ్నలు అడిగితే దానికి కూడా ఏం చేయలేడంట. నేను 1,00,000 ప్రశ్నలు అడిగితే ఒకదానికి కూడా ఏం చేయలేను. నా బతుకంతా అబద్ధమును ప్రేమించుటే, నా బ్రతుకంతా చెడుతనమును ప్రేమించుటే ఆయన అసహించుకున్నాడంట. నేనేం చేస్తా ఉన్నాను? కాబట్టి 1,00,000 ప్రశ్నల్లో ఒక ప్రశ్నగానే సమాధానం చెప్పలేను ప్రభా. నేను 1,00,000 పోతే 10 లక్షలు లేదా 10 కోట్లు అని చెప్పలేను ప్రభా. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్కి నీ జీవితానికి ఎలా ఉందో ఒకసారి ఏం చేయాలా? చదివి చూసుకో. చదివేతం కాదు, బైబిల్. ఆయన అన్నాడు 1000 ప్రశ్నల్లో ఒక దానికైనా నేను ఏం చేయలేను ప్రభా. నేను 1,00,000 ప్రశ్నల్లో ఒక దానికైనా చెప్పలేను ప్రభా సమాధానం. ఇప్పుడు పేతురు గారు ఏం చేశాడు? గొప్పకుపోయాడు. గొప్ప ఓ దినాన్ని ఏం చేసింది? తర్వాత ఆయన మారు మనసు పొందాడు. అది వేరే విషయం. నీ జీవితంలో ఈ గొప్ప అనేది ఏం చేయకూడదు. నేను తెల్ల ప్యాంట్ తెల్ల చొక్క వేసుకున్నాను అనుకో, అప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను, ప్రభా మోకరించడానికి ఇదేమో అడ్డు రాకూడదు. అది కూడా గొప్పే. మాసిపోతాయని దేవుని సన్నిధిలో మాసిపోయిన పర్లేదు. ఏం పర్లేదు. ఒకసారి ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది కనుక గొప్పగా ఉంటే దీని నుంచి నేను ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఎంత పొట్టు చీర కట్టుకున్నా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఓడవాలా, కడగాల. గొప్ప పొట్టు చీర కట్టుకున్నా ఏం చేయకూడదు, గొప్పలో పోకూడదు. ఎంత కొత్త డ్రెస్ వేసుకున్నా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అది ఒకవేళ నిజంగా దేవుని పనిలో పోయింది అనుకో, దానికి ఎన్ని వస్తాయి? 2 వస్తాయా? నా కొరకు అన్నదమ్ములైనను, అక్కచేనులైనను, ఆస్తులైనను అన్ని బాగుంటూనే వస్తాయి అమ్మా. నువ్వు నిజంగా పోతే పోనేమం కదా మనం. అది ఎలా కొరికేసినా పర్లేదు, బీరులో పెట్టిన తర్వాత. ఇక్కడికి వస్తే మాసిపోతే దేవుని సన్నిధిలో గొప్పకి ఏం చేయకూడదు. వస్తూ ఉంటాయి గొప్పలు, అడ్డు వస్తూ ఉంటాయి ఆయన ఎదురు నిలబడడానికి కదా. ఒక ఆవిడ మాట బాగా గుర్తు. అలా వాళ్ళందరూ చూస్తున్నాడని దేవుని సన్నిధికి ఏం చేయట్లేదు ఆవిడ. అలా వాళ్ళందరూ ఈవిడ పరలోకం తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. నువ్వు దేవుని సన్నిధికి రా, అప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన ఎదురు నిలబడడానికి ఏదడ్డు వస్తుందో అదన్నీ తీసేయి. ప్రభునందు ప్రేమించే వారులారా, నేను ఇవాళ ఆవిడ చెప్పిన ఆయన లేడు భూమి మీద, ఆవిడ ఉంది. కానీ ఇంకా దేవుని మందిరానికి అదేం అడ్డు కాదు, ఆటంకం కాదు. ఆటంకం కాదు. ఈ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇది రెండవది. మొదటిది ఏంటి? రెండవది ఏంటి? గొప్ప. అందరి గురించి నీకెందుకు? నీ గురించి మనమే పరీక్షించుకునేలా మనకే మనం చూడాలి. అందరి గురించి నీకెందుకు? అందరూ బాగానే ఉన్నాడు, ఈయనే కాదన్నాడు. అందరూ యేసుప్రభువుని ఎరగనా అందరూ చెప్పారా? చెప్పలా. ఎవరు చెప్పాడు? ఈయనే చెప్పాడు కదా. విచారకరమైనటువంటి సంగతి. ఇది 2. 3 చూస్తామా? చూడండి పరిశుద్ధ గ్రంథంలోనే యోహాను సువార్త 4:7. యోహాను సువార్త 4:7. అదేనా 7వ యోహాను సువార్త 4:7 చదువు.
6వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఇంచుమించు ఎనగనండి 12 మధ్యాహ్నం. రోజు ప్రేమింటి వారులారా, ఇప్పుడు చూడండి ఎవరు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, నీళ్ళు చదువుకోవడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కతే వచ్చింది. ఒంటరి జీవితం అన్నమాట ఇది. ఎప్పుడు కోరుతారు ఒంటరి జీవితం? ఆ? జీవితం సరిలేనప్పుడు ఏం చేస్తారు? ఒంటరి కోరు. తర్వాత జీవితం బాగున్నప్పుడు ఎంతమంది వచ్చారు కదా? జీవితం బాగున్నది ఎంతమంది వచ్చారు? ఆ, అందరూ వచ్చారు. బాగోలేనప్పుడు ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒకలే. ఇదేంటంటే మూడోది ఏంటంటే జీవితము బాగోలేని దశని ఏం చేస్తా ఉంది, ఇది చూపిస్తాం. ఒంటరిగా వచ్చింది అంటే ఆయన ఎదుటి నిలబడడానికి కాదు, ఒంటరి. జీవితం బాగలేనప్పుడు ఎలా ఉంటుంది జీవితం? ఆ? ఎవరు ఉండకూడదు కదా. ఆమె ఎవరిని తీసుకురాల. ఎవరిని జీవితంలో జ్ఞాపకం పెట్టుకోనండి. మన జీవితంలో కూడా ఆయన ఎదుటి నిలబడడానికి ఏది అడ్డు వస్తూ ఉందో ఆయన ఎదురు మనం నిలబడాలా, జాగ్రత్త పడాలా. ఏం చేయాలా? ఒంటరి జీవితం ఆమెది. ఏంటి కారణం అంటే ఆమె జీవితం వెళ్ళలేదు, సరిలేదు. ఇంచుమించు 12 గంటలు, మధ్యాహ్నం ఒకతే. అయితే సరిచేయబడిన తర్వాత ఎంతమంది? ఓరు. నిలబడ్డానికి ఏమడ్డు వస్తూ ఉంది? సరిలేని జీవితం. సరి చేసుకోవాలా జీవితాన్ని. ఏం చేసుకోవాలా? ఎలా సరి చేసుకుంటావు? ఆయనతో సంభాషిస్తే. ఆయనంటే ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు అమ్మా? ఆయనంటే ఎవరు? మీకు ఏం చెప్పాను నేను? జీవితం సరి చేసుకోవాలా. సరి చేసుకోవాలంటే ఏం చేయాలా? ఆయనతో సంభాషించాలి. ఆయన అంటే ఎవరు అమ్మా? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే దేవుడు యేసుప్రభువా. వాక్యం. ఆయన అంటే ఎవరు? దేంతో సంభాషిస్తావు నువ్వు? దేంతో సంభాషిస్తే నువ్వు సరి చేయబడతావు? ఏది నీకు పాపాన్ని చూపించేది? మరి సందర్భానుసారంగా చెప్పాలి కదా. మీకు చెప్తున్నానా? నలుగురు ముగ్గురున్నది అది మనకి. మీరు ఎంత దేవుని వాక్యం నేర్చుకున్నారు, ఎంత దేవుళ్ళు ఎదిగారు, ఎంత సరైన రీతిగా వెళ్తా ఉన్నా, ఇది ప్రాముఖ్యం. అర్థమవుతుందా? సరి చేయబడాలా. దేంతో సరి చేయబడాలని చెప్పాం? ఆయనతో నువ్వేం చేయాలా? ఆయన అంటే ఎవరు? ఇప్పుడు అప్పుడున్నాడు దేవుడు. ఎప్పుడున్నాడు దేవుడు? ఇప్పుడు సమరయిస్తే అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? సమరయిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. సమరయిస్తున్నప్పుడు దేవుడు ఆమెతో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు దేవుడు భూమి మీద. మరి ఏముంది ఇక్కడ? దేవున్నాడు మనతో. అది ఇప్పుడు ఆ వాక్యంతో నువ్వేం చేయాలా? సంభాషించాలా. ఆ వాక్యాన్ని చదవాలా. ఆ వాక్యం ఏం చెప్తుందో చూసుకోవాలా. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు లేడు దేవుడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి, కుమార. ఇప్పుడు ఆయనే మనతో ఉన్నాడు దేవుని వాక్యం ద్వారా. అలాగూ ఓ దినాన ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాక్య రూపుగా. కాబట్టి నేర్చుకోవాలి, సరి చేయబడాలా. ఏం చేయబడాలా? కాబట్టి ఎన్నో ఉన్నాయి. 3 సంగతులు ఆయన ఎదుట నిలబడడానికి అడ్డొచ్చేటువంటి సంగతులు ఏమున్నాయి నీకు? ఏదైనా వదిలేయి. అది వదిలిపెట్టుకోవడానికి ఇప్పుడు పరీక్ష. ఆయన ఎదుట నిలబడడానికి జాగ్రత్త పడు. ఏదన్నా నాకు అడ్డు? ఆజ్ఞను అతిక్రమించడం అడ్డు వచ్చింది వాళ్ళకి. గొప్ప అడ్డు వచ్చింది వాళ్ళకి కదా. గొప్ప అడ్డు వచ్చిందా లేదా? వచ్చిందా? అందరూ విడిచిపెట్టాను. నేను ఏం చేయను? నేను చెప్పమని అందరు గొడవ. మనల్ని మనం ఏం చేయాలా? నీ జీవితం ఎలా ఉంది అది ప్రాముఖ్యం. అందరు గొడవ నీకెందుకు? ఆడు చెడిపోయాడు, ఎడపోతాడు, నిచ్చిన అడగానికి పోదు. ఆడి గురించి నీకెందుకు? మూడవదిగా ఏం చూసాం?
మూడోది ఏం చేసి ఒంటరి సరిలేని ఇవన్నీ సరి చేసుకో, దేవుని ఎదుట ఒప్పుకో. ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఏం చేస్తాడు? ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? మన అతిక్రమణలు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఆ పాట పవిత్రులుగా చేస్తాం. ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రుడిగా చేయబడి ఆయన ఎదుట నిలబడడానికి యోగ్యత కనపరుచుకుంటూ కొరకాయ దేవుడు మనకు సహాయము చేయను. ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటాం. కాన్ఫరెన్స్ ఉన్నవారు ఇక్కడ కూడా ఒప్పుకొని ప్రార్థన చేయండి. ఒప్పుకోలే ప్రార్థన కాదు, చేయండి. పాట సంఖ్య 511. పాత పుస్తకాలు 505. 511, 505. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దేవుని రాజ్య మహిమాను పొంద, దేవుని రాజ్య మహిమాను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. తన రక్త నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము నమంద, పరిశుద్ధులలో పాత్రుని చేయ, పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను, పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని స్వాస్య మోను నికిచ్చును, ప్రభుని స్వాస్య మోను నికిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, అక్షయ నిర్మల వాడభరాని, అక్షయ నిర్మల వాడభరాని. రక్షణ స్వాస్య భద్రపరచి, రక్షణ స్వాస్య భద్రపరచి.
నిశ్చయముగా నిన్ను పిలచెను, నిశ్చయను పిలచెను, భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు, భయపడకుము ఓ చిన్న మంద. తన కుమారుని నీ కోరకీయ, తన కుమారుని నీ కోరకీయ, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్యమంతా నీ కోరకిచ్చున్, తన స్వాస్యమంతా నీ కోరకిచ్చున్, భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు, భయపడకుము ఓ చిన్న మంద. పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధుల స్వాస్యమునికియ, పరిశుద్ధుల స్వాస్యమునికియ. తెరువాజేసేను నీ కన్నులను, తెరువాజేసేను నీ కన్నులను, భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి చున్నాడు, భయపడకుము ఓ చిన్న మంద. సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు, భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు, భయపడకుము ఓ చిన్న మంద. పాట సంఖ్య 560, పాత పుస్తకాలు 549. ఆకాశమహాకాశంబులు పట్టానియా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టానియా చర్యాకరుడా, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను. ఆకాశమహాకాశంబులు పట్టానియా చర్యాకరుడా,
ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా నిదాసునికి ని ప్రజలకు నిక్షమాను కనుపరచు నిదాసునికి ని ప్రజలకు నిక్షమాను కనుపరచు నిదు కల్వారి రక్తమునా నిదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణమయా నీవే కడుగు కరుణమయా ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా నీతి న్యాయ ములాకర్తా ప్రీతి తోడా ని ప్రజలకు నీతి న్యాయ ములాకర్తా ప్రీతి తోడా ని ప్రజలకు నీతి న్యాయ ములానిము నీతి న్యాయ ములానిము స్తుతింపా నిరతంబు స్తుతింపా నిరతంబు ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకశంబులు నీయా చర్యాకరుడా రాజులనుగా యాజకులనుగా మము చేసి నమారాజా రాజులనుగా యాజకులనుగా మము చేసి నమారాజా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైనా ని ప్రజలకు నిజమైనా ని ప్రజలకు ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పొరుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించుము మాములను మురిపించుము మాములను ఆకాశ మహాకశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకశంబులు పట్టానియా కరుడా మాదానా సంతోషము ఆధారానా ఆలోచన
సమాధాన సంతోషము ఆధారాన ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప నన్ను గ్రహించు మనీషంబు మాకిచ్చట మనీషంబు మాకిచ్చట ఆకాశమహాకశంబులు పట్టనీయా చర్యాకరుడా ఆకాశమహాకశంబులు పట్టనీయా చర్యాకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయుమల్లెలూయా ధరింపజేయుమల్లెలూయా ఆకాశమహాకశంబులు పట్టనీయా చర్యాకరుడా ఆకాశమహాకశంబులు పట్టనీయా చర్యాకరుడా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. ఇదే భాగాన్ని మళ్ళీ అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 125వ పేజీ 125వ పేజీ. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగుగా, ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచారు, నీ సన్నిధికి నడిపించారు. మీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. ఒప్పుకోలు వర్తమానం అనుగ్రహించారు. ఒప్పుకోలు సమయం దేవునికరంగా ఉంచారు. ప్రభా మరి ప్రార్థన వర్తమానం కొరకై నీకు వందనములు. ప్రభా మరి ఏదైతే మా వినికుల్లోనికి మీరు తేనయ్యున్నారో దాన్ని గ్రహించేటువంటి భాగ్యము ధన్యత ప్రభా మరి జ్ఞానం అనుగ్రహించి మేము తెచ్చుకుంటాడు. యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి జ్ఞానమునకు మూలం. అది దేనితో పోల్చగడం? భూమి మీద విలువైనటువంటి వాటి దేనితోనూ పోల్చలేం. అయితే మీ దగ్గర జ్ఞానం ఉంది, అది ఎరుగుటి కొరకే సహాయపడుతున్నాను. అటువంటి దైవికమైన పరలోక జ్ఞానం అనుగ్రహిస్తున్నామని నీ కృపగా అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమును ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని దమస్కు పట్టణములకు పౌలు భక్తులు వెళ్తా ఉన్నప్పుడు, సౌలుగా ఉండి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించిన తర్వాత పౌలు అడుగుతా ఉన్నాడు, ఏమని? ప్రభువా నేను ఎక్కడికి? చూడండి ఎంత చక్కగా ఈ వచనము పరిశుద్ధాత్ముడు రాసినాడంటే, ఆయన అడగగానే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు?
జవాబు ఇస్తా ఉన్నాడు. చదవండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలని అడుగుగా, ప్రభువు నీవు లేచి చాలు. ఏం చెప్తా ఉన్నాడు ఆయన? దేవుడు నువ్వు అడగాలి కానీ జవాబు ఇవ్వడానికి ఎలా ఉంటాడు ఆయన కదా. మనం మొరపెట్టినప్పుడల్లా మన మొరకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మరి ఏ గొప్ప జనుడికి ఏ దేవుడు సమీపంగా? నువ్వు అడగాలంతే. నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు? కాకపోతే మనకు వచ్చిన చిక్కు ఏంటంటే మనం ఏం చేయం? అడగం. మనకు తోచింది చేస్తాం, మనం అడగం. నువ్వు అడిగితే ఆయన జవాబు ఇస్తాడు, కానీ నువ్వేం చేయు? అడగవు. నువ్వేం చేయు? అడగవు. అడిగే ఆలోచన లేదా అడిగే సంగతి మనకు లేదు. ఉదాహరణకు చూస్తాం, చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 220వ పేజీ. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కరువు కలుగుగా, యోధా బెత్లెహేమునుడు ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమును కాపురం ఉండడుకు. చూడండి, ఎలిమెలకు, నయోమి, మహులోను, కిల్యోనులు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? మోయాబుకి వెళ్తా ఉన్నారు. వెళ్ళటము తప్ప రైట్ అనేది పక్కన పెడితే అసలు వెళ్ళనా వద్దని ఏం చేయాలా కదా. బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్తా ఉన్నాడు. అది వేరే పాఠం. అది ఎక్కడి నుండి ఎక్కడ పోతా ఉన్నాడు, అది పాఠం వేరే. అయితే వెళ్ళకపోవడము ఏం చేయలేదు. అది అడిగితే దేవుడు చెప్తాడు కదా, వెళ్ళొచ్చో వెళ్ళకూడదని కదా. వెళ్ళొచ్చో వెళ్ళకూడదని. యేసు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద జన్మించిన తర్వాత ఆయన యోసేపుతో అన్నాడు, ఏమని? నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? ఆయనను చంపబోవారు వెతుకుతూ ఉన్నారు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? నజరేతుకి వెళ్ళాలి కదా. వెళ్ళమన్నా దేవుడు వెళ్ళమన్నాడు. అసలు నువ్వు అడగాల, నువ్వు అడగట్లా. ఏం చేయట్లే? అడగట్లేదు. అది సౌలు అడిగాడు, ఏమని? ప్రభువా నేను ఎక్కడికి? దేవుడు అన్నాడు, నువ్వు దమస్కులోనికి వెళ్ళు. దమస్కులో ఏం చేయాలో బోధించబడుతుంది. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళామనుకో ఎంత నెమ్మదో. అననీయ సౌలు దగ్గరికి వచ్చాడా? సౌలు అన్న దగ్గరికి వెళ్ళాడా? ఉదాహరణకు రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? డాక్టర్ రోగి దగ్గరికి వస్తాడా? వెళ్తాడా? జాయిన్ అయిన తర్వాత వచ్చేది అది వేరే విషయం. ముందు ఏం చేయాలి? రోగం తగ్గించుకొని ముందు ఏం చేయాలి? యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఆ ఇంట ఉన్నాడు. ఆ ఇంట ఉన్నప్పుడు పక్షవాయువు గల వాటితో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక్కరిని నలుగురు ఏం చేశారు? ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారా? కానీ ఇక్కడ చూడండి, దేవుడు చెప్పినట్టు చేస్తే అన్ని దగ్గరికి వస్తాయి. ఏం చేస్తాయి? అన్ని దగ్గరికి వస్తాయి. రావా? చెప్పండి ఒకటి. వస్తుందని చెప్పండి. ఒకటి చెప్పండి. వచ్చిన వాళ్ళకి ఏమైనా వచ్చినాయా? మనకు అన్నీ ఇదే. బైబిల్ స్టడీ ఇదే, సువార్తకుడికి ఇదే, ప్రార్థన గుడికి అన్నీ ఇదే. చెప్పండి. అబ్రాహాముకి వచ్చింది. రైటే. మరి ఎదుక్కోలేదు ఆయన. కొమ్ముల దగ్గర పొట్టేలు పొదలో అది. కేరీతు వాకి దగ్గరికి ఏమొచ్చింది? వచ్చిందా? ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? మీకు మీరు మర్చిపోతున్నారా లేకపోతే తెలియలేదా? కేరీతు వాకి దగ్గరికి ఏమొచ్చింది చెప్పండి. ఎల్లమన్న అక్కడికి వెళ్ళామనుకో అన్నీ వస్తాయి. ఎల్లదన్న అక్కడికి వెళ్ళామనుకో ఉన్నాయి పోతాయి. చెప్పండి, ఏం పోతాయి? వెళ్ళొద్దన్న దానికి వెళ్ళండి, ఏం పోతాయి?
ఉన్నాయి పోతాయి. మోయాబు ఏం చేయలేదు, ఏం చేయలేదు మోయాబుకి చెప్పాలా. మోయాబు వెళ్ళనా వద్దని ఏం చేయలేదు, అడగలే. అడిగితే చెప్తాడు దేవుడు, ఏం చెప్తాడు, వెళ్ళు వెళ్ళమన్నాడు. అననీయ ఏం చేశాడు, ఆయన ఎలాంటోడు సౌలు, అననీయ రావడానికి భయపడతా ఉన్నాడు, పరిశుద్ధులకు ఎంతో. కానీ దేవుడు అన్ని పంపిస్తాడు. వెళ్ళమన్న చోటకి వెళ్తే, వెళ్ళమన్న చోటకి వెళ్ళం మనం. ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, దమస్కి వెళ్ళమన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళమన్నాడు, ఇంకెక్కడ వెళ్ళమన్నాడు, వెళ్ళమన్నదా పరిశుద్ధ గ్రంథంలో. యేసుప్రభు వారు సౌలుని ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఇంకెవరినైనా వెళ్ళమన్నాడా, యోహానుని ఎక్కడ వెళ్ళమన్నాడు, వెళ్ళమన్నాడా, వెళ్ళాడు కదా. వెళ్ళబోతే ఏమైంది, తిప్పలు వచ్చినాయా, వచ్చినాయి వెళ్ళదా, వచ్చినాయి. మనం తిప్పలు తెచ్చుకోవద్దంటే ఏం చేయాలా, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళకూడదు, తిప్పని తప్పించబడాలంటే. ఇప్పుడు చూడండి, నువ్వు అడుగు, ప్రభువా నేను వెళ్ళనా, అడిగాడు లేదా, అడిగాడు లేదా, అడిగాడు. అడిగితే అన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, సమకూడతా ఉన్నాయి. నువ్వు నేను ఏం చెయ్యం, అడగం. మన సొంత యోనా కూడా అంతే, అడిగాడా. యోనా గ్రంథం 1:3 చదవండి. యోనా గ్రంథం 1:3. యోనా గ్రంథం 1:3. ఎప్పకపోయి ఓడను చూచి ప్రయాణం కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక అడిగాడా, అడగదా, అడగలేదు. అడగం. అడిగితే దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎంత ఇప్పుడు చూడండి, విశ్వాసంలో మహలోను, నయోమి, కిల్యోను, ఎలిమెలెకు గొప్పోళ్ళ, విశ్వాసంలో యోనా గొప్పోడా, విశ్వాసం సౌలు గొప్పోడా. సౌలు విశ్వాసం ఎంత చెప్పండి, సౌలు ఆత్మీయ జీవితం ఎంత, సౌలు ఆత్మీయ జీవితం ఎంత చెప్పండి. ఒక గంట లేదా ఒక పూట లేదా ఒక రోజు అనుకోండి కదా. యోనా విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ఎంత ఎంత, దేవుడు ఆయనతో మాట్లాడేంత, తర్వాత ఆయన సేవకుడు, తర్వాత ఆయన వాక్కును ప్రకటించడానికి తగిన ఇంత స్థాయి. కానీ దేవుని అడగడంలో ఏమైపోయాడు ఆయన, అంతేనా కదా. ఎలిమెలెకు, నయోమి, మహలోను, కిల్యోను కూడా ఎట్లాంటి వారు, విశ్వాసాలు కాదా. ఒక దినాన్ని అంది కదా, ఏముంది, నేను సమృద్ధి గలదానై, తర్వాత యెహోవా తన ప్రజలను దర్శించినని నయోమి విశ్వాసరాలే ఆవిడ. కానీ దేవుని అడగ ఏమైంది, ఎగుతున్నావా. ఏం చేయాలి మనం, దేవుణ్ణి ఏం చేయాలా, అడగాల. అడగం, ఏం చేయం, అడగక చేసేసి తర్వాత ఏం చేస్తాం, బాధ, అయ్యో అవలేదేంటి పని, ఎలాగవుద్ది, నువ్వు అడిగితే అవుద్ది. నువ్వు దేవుడు వెళ్ళమన్నాడు అనుకో, నీకు అంత లాభమే. దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు అనుకో, ఏ యుద్ధం, యుద్ధం కంటే పక్కింటి మీద పోట్లాడడం కాదు, అదవుతుందా. అలాగే దేవుడు ఎప్పుడు ఏం చేయడు, దేవుడు ఏం చెప్పాడు, నీ పొరుగు అని ఏం చేయాలా, అది చెప్పాడు. అంతేగాని నీ పొరుగు అంతా పోట్లాడమని చెప్పలా. దేవుడు యుద్ధానికి పొమ్మన్నాడని చెప్పి నువ్వు పక్కన వాళ్ళ మీదకి కరాక తీసుకెళ్ళావు అనుకో, దేవుడు నీతో ఆ జయించడం వేరు, శత్రువుని జయించడం వేరు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటే వాక్యం అంతా కూడా ఏం చేయాలి, ఆత్మీయంగా ఏం చేయాలా,
శారీరకంగా భౌతికంగా తీసుకోకూడదు. అది ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు అనుకో, నువ్వు యుద్ధం చేయాల్సిన పని ఉండదు. కూర్చుంటే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పాలి? అవుతుందా అవుదా? అవుతుంది. ఇసుకియా యుద్ధం చేశాడు చేయలేదా? ఇసుక యుద్ధం చేయడం చేయలేదా? చేయలే. దేవుని సన్నిధిలోకి పోయి ప్రార్థన చేయడం అంతే. ఒక దూత 1,85,000 మందిని ఏం చేసింది? ఏం చేయలే. నువ్వు నేను అంతే. కానీ ఏం చేస్తామంటే, ఏం చేస్తాం? దేవుణ్ణి ఏ విషయమైనా అడగచ్చు. చదువులు అడగచ్చు, వివాహం కొరకు అడగచ్చు, ఇంటి కొరకు అడగచ్చు, చేస్తున్న పని కొరకు అడగచ్చు కదా. బక్సింగ్ గారు సబ్బు కొనుక్కుంటా కూడా అడిగేవాడు, గడ్డ గీయించుకుంటా కూడా అడిగేవాడు, వెళ్ళనా ప్రభా వద్దా అని కదా. దేవుడు సెలవిస్తే వెళ్ళేవాడంట. ఆ సెలవు ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడంట. ఎవరు? మంగళ ఆయన ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు? నెమ్మదిగా చేస్తారు వాళ్ళు. ఇంకోటి వచ్చాడు అనుకో ఏం చేస్తాడు? 5 నిమిషాలు చేసి 2 నిమిషాలు చేస్తాడు కదా. అప్పుడు దేవుని సువార్త చెప్తే ఆయన ఏం చేయబడ్డాడు? డబ్బులు కూడా తీసుకురాదంట బక్సింగ్ గారి దగ్గర. వెళ్ళమన్నప్పుడు మనము అసలు ఏం చేయం? అసలు అడిగామా? అది అడగమని ఇప్పుడు చెప్పేది. ఏం చేస్తావు ప్రార్థన? అడుగుట నాకు కూడా ఏం చేయాలి? నువ్వు నేర్పించు. ఆయన నువ్వు అడిగి ఆయనకి వెళ్ళమన్నా వెళ్ళామనుకో, ఎన్ని తిప్పలున్నా అదేంటది మంచిదే. ఇప్పుడు అది కూడా తెలుసుకోవాలా. తిప్పలు ఉంటాయి ఉండవా? తిప్పలు ఉంటాయి ఉండవా? ఒక ఆయన చెప్పాడు, దేవుని సేవకుడికి వెళ్తాయంట తిండికి లోటు ఉన్నదంట, తిప్పకి లోటు ఉన్నదంట. దేనికి లోటు ఉండదు? తిండికి లోటు ఉండదు, తిప్పలకి. దేవుని సేవకుడు వెళ్తే అంటే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అలాగే సమృద్ధి కూడా ఉంటుంది. ఎదుగుతా ఉన్నావా? అయితే విశ్వాసమైన వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఏం చేస్తున్నారు? అడగట్లా. సౌలు గొప్ప పాఠాన్ని నేర్పుతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అప్పుడు అంటాడు, ఇప్పుడు దాకా ఆయన సొంతం దమస్కు వెళ్ళడానికి దేవుని అడిగాడు ఆయన ఏమన్నా? లేకపోతే విశ్వాసాలను బంధించడానికి దేవుని అడిగాడు ఏమన్నా? లేకపోతే ఇంక వేరే కార్యాలు చేయడానికి దేవుని అడిగాడు ఏమన్నా? అయితే ఎప్పుడైతే దర్శించాడు దేవుడు, అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? నిన్ను దేవుడు ఏం చేయదు? ఇప్పుడు దర్శించలేదా? దర్శించిన మనం ఏం చేయట్లే. దేవుడు నీకు నాకు ఏం చేస్తాడు? జాబ్ ఇస్తాడు. నువ్వేం చేయాలా? ప్రభా నన్ను వెళ్ళమంటావా? నేను ఏం చేయమంటావు? నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? దావీదు అడిగాడు ఏమని? సౌలు చనిపోయింది ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలా? నేను ఏం చేయాలా? శ్రమలో అడిగాడు, సంతోషంలో అడిగాడు, అన్నిట్లోనే అడిగాడు. ఆయన అన్నిట్లోనే అడిగాడు కదా. నేను ఏం చేయం? మనకి ఏది తోస్తే అదే. కాబట్టి ఒక దినాన మనకి ఏం చేయట్లే, ఏమీ దొరకట్లా. నీకు దొరకాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాల. అడుగుతావా? యానా దేవుణ్ణి ఏం చేయలేదు? అడగల. నయోము దేవుణ్ణి ఏం చేయలేదు? అడగల. కానీ సౌలు దేవుణ్ణి ఏం చేశాడు? దావీదు దేవుణ్ణి ఏం చేశాడు? నువ్వు నేను ఏం చేయాలా? నువ్వు నేనేం చేయాలా? ప్రభా ఏం చేయమంటావు? ఏం చేయమని ఒకవేళ అడిగినా కానీ మళ్ళీ ఏం చేయం? వెళ్ళం, చెయ్యం. అది కూడా ఉంది. మళ్ళీ కొన్నిసార్లు అడుగుతాం కానీ ఏం చేయం? అడిగి చెయ్యి. అడిగి ఏం చేయాలా? దేవుడు కేరితు వాగు దగ్గరికి ఏలియా వెళ్ళమంటే ఏం చేశాడు? ఆయన వెళ్ళాడు. అదేంటది? వాగు. కానీ దేవుడు అద్భుతంగా ఆయన ఏం చేశాడు? అక్కడ ఆయన వెళ్ళమన్నాడికి వెళ్ళామనుకో, అడవిలోకి వెళ్ళి ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది, నెమ్మదిగానే ఉంటుంది కదా. ఈ కారు వంటకి వెళ్ళాం, సమాధానం కలదాని పొమ్మని చెప్పి ఏం చేశాడు దేవుడు? తెచ్చాం, సమాధానంగా వచ్చాం. జ్ఞాపకం పెట్టుకోనండి,
వాక్యం మీద ఏం చేయాలా? ఆధారపడాలి. తిథుల మీద, నక్షత్రాల మీద, లేకపోతే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, ఎదుర్ల మీద, లేకపోతే ఇంకా నమ్మకాల మీద, వీటి మీద కాదు. దేవుణ్ణి అడిగి ఇల్లు వెళ్ళమంటే ఇల్లు గొప్ప లాభం పొందుతావు. చేయమంటే చెయ్యి, గొప్ప లాభం పొందు. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ నీ పని ఏమవుతుంది? ఈ నా మాట విని వాడు చెప్పుడు చేయి ప్రతి వాడిని బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని వాన వచ్చను, వరద వచ్చి, గాలి ఆ ఇంటి మీద, కానీ బండ మీద కట్టిన ఏమైంది? నిలబడింది. నిలబడుతుంది ఈ పని ఒక దినాన. అడుగు, ఏం చేయాలా? అలాగ అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకుని యాత్రా జీవితంలో ముందుకు సాగుడు కొరకాయ దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. తర్వాత సాయంత్రము సియోనులో ప్రార్థన కొడుకుంది, ప్రార్థన చేయండి, వెళ్ళి రావాలా. తర్వాత దేవుడు షోమ్రోనికి ఒక వాహనం ఇచ్చాడు. బయట ఉంది చూసారా, టాటా సుమో, అది శ్వాసంలో అక్కడికి తీసుకెళ్తానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? రావాలా. ఏం చేయాలా? మీటింగ్ అంటే ఏం చేయాలి? మీరు రావాలా. పనులు ఉంటాయి, అది కుటుంబానికి అవసరమే. అయితే దేవునికి కూడా కొంత సమయం ఏం చేయాలా? కేటాయించాలి. కాబట్టి ఆ వాహనము దేవుని సేవలో, దేవుని పని కొరకు, మన అక్కర కొరకే వాడబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అనేకులను రక్షణ సువార్తలకు ప్రకటించడానికి కారణంగా ఉండడానికి కూడా దేవుని వాక్యాలు రాయించాలా. అది కూడా దేవుని చిత్తానుసారంగా మంచిగా అనేకులు చదివి, ఆ వాక్యాలు చదివి కూడా రక్షించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. తర్వాత మరి 23వ తారీఖు నడదవోలు బేతనీయ ప్రార్థనా మందిరంలో బాప్తిస్ కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కొరకే ప్రార్థన చేయండి. దేవుని దాసులు అహరోన్ గారు అక్కడ సహకారులందరికీ దేవుడు తగిన కృప అనుగ్రహించినట్లుగా ఎవరైతే బిడ్డలు పేర్లు ఇచ్చారో వారందరూ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా బాప్తిస్ సాక్ష్యం ఇచ్చుడు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. రానున్న దినాలలో జరగబోయే పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపు దేవరపల్లి మా ఇల్లు పొలం విషయమై మరి కోర్టులో వాదన ఉంది. అది మనం వేసింది కాదు, మన మీద వారు అక్రమంగా వేశారు. ఆ ప్రభు చిత్తం ఏదైతే అది అక్కడ జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాను. ఒక దైవ సేవకులుగా అట్లాంటి పనులు లేకపోతే అట్లాంటి పని మాకు ఉండకూడదు. ఏదైనా మీటింగ్కి రమ్మంటే మాకు కోర్టు వాయిదా ఉందండి, అది చాలా సిగ్గుకరమైన విషయము. అయితే దేవుడు దాని నుండి మమ్మల్ని విడిపించేటో కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అది మనం వేసింది కాదు, కాకపోతే కొన్ని కారణాల బట్టి వారికి కూడా మనం వెళ్ళవలసి వచ్చింది. అయితే దేవుడు దాని నుండి మేము మా కుటుంబం విడిపించబడి ఆయన సేవలో సంపూర్ణంగా సాగుట కొరకే ఉండే ప్రతి అడ్డంకు దేవుడు తొలగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి సియోను కొరకై ప్రార్థన చేయండి. అక్కడ ఏదైనా ఒక స్థలము దేవుడు అనుగ్రహించినట్లుగా అక్కడ ఏదైనా చిన్న షెడ్ లాంటిది వేసి పరిచర్య కొనసాగించి, ఇప్పుడు అద్దెకుంటున్నాము. అది దేవుని చిత్తానుసారంగా అక్కడ ఏం జరగాలో అది జరుగుట కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ సిద్ధపడుతూ ఉన్నారు, 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వారి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరిగిపోతూ ఉన్నాయి. ఆ బిడ్డల కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత అలేఖ్య రత్న పెర్సిస్ ఎప్పుడు కలిసింది? అయ్యో, మరి నరసింహ కొరకు ప్రార్థన చేయండి. ఒక్క గడిచి గాయమైంది, అది వాసింది. దేవుడు సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరిచినట్లుగా భవిష్యత్తులో ఎటువంటి కీడు లేకుండా ఆమె కొరకే ప్రార్థన చేయండి. తర్వాత దయామణి గారి కొరకు ప్రార్థన చేయండి. కొంత గుండె దగ్గర మరి నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు. సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం.
ఎవరికి? అందరికీ ఉన్నాయి. నాకు రొంప వాతావరణం బాగాలేదు, మరి రొంప తలకాయ పోటు దగ్గుతో బాధపడుతూ ఉన్నారు. దేవుడు ఇంతవరకు స్వస్థత ఇచ్చాడు, ఇంకా సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా మరి నిర్మల కొరకు, దివ్య కొరకు, నా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సర్టిఫికెట్స్ కోసం బాధ్యత సర్టిఫికెట్ ప్రార్థన చేయండి. మరి దేవుడు తగిన సమయంలో అనుగ్రహించినట్లుగా తెచ్చుకోవడానికి సామర్థ్యం ఇచ్చినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైనా ఉద్యోగం కూడా మరి కావాలని తలస్తూ ఉంది, అవసరం కూడా మరి ప్రభు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 10th ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయండి. మరి మా తమ్ముడు కూతురు జెసిక కొరకు, మా చెల్లి కూతురు మోహన కొరకు, మరి ఇంకా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, వారందరి పేర్లు జ్ఞాపెట్టుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు. మరి ప్రార్థన వర్తమానం కొరకు మేము స్తుతిస్తూ ఉన్నాం. మా పితరుడైన సౌలు పౌలుగా మార్చబడక మునుపు దమస్కు మార్గంలో దర్శించబడిన తరువాత ఆయన నేనేమి చేయాలని అడిగాడు. మీరు ఆయనకు బోధించారు. ఎన్నో పర్యాయములు మేము ఇలాగూ అడగలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. మేము అడుగుటి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. మేమేం అడగాలో తెలియపరుస్తున్నాను. కొన్ని కాని అడుగుతూ ఉన్నాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతూ ఉన్నారని కూడా మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా, మమ్మల్ని క్షమిస్తురండి. మేము ఏం అడగాలో అది తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా శోమరోని పరిచయం దీవిస్తురండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. బాలాశ్రీ కొరకు ప్రభా, మరి సరోజనమ్మ గారి కొరకు, మరి కుమారి గారి కొరకు, ఇట్లాంటి వారు ఆసక్తి కలిగి ఆయా స్థలాలు ఉన్నప్పటికీ వారు నీ సన్నిధిని ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నాడు. వారు అక్కర్లు తీరుస్తున్నాడు. ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది ఉండొచ్చు. వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకునండి. వారి అక్కర్లు కూడా తీర్చి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. గత దినాల్లో జాషువా గారి కొరకు ప్రార్థించాము. ఆయనకి ఇచ్చిన క్షేమమును బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణ క్షేమమును గ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రం. శోమరోని పరిచయం జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు సాయంత్రము సియోన్లో ప్రార్థన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అక్కడ అందరూ రావడానికి సహాయపడుతున్నారండి. సతీష్ వారి కుటుంబము మరి వివాహం ఉన్న కారణాన్ని బట్టి బంధువుల యొక్క వివాహానికి వెళ్ళారు. విచిత్రమైతే ఆదివారానికి తిరిగి రావడానికి సహాయపడుతున్నారండి. డేవిడ్ గారు, మరి బ్యోలక్క, ఇద్దరు బిడ్డలు, మరి దైవకృప తన కుమార్తె రావడానికి సహాయపడుతున్నాడు. ఇంకా మీ చిత్రంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా చుట్టుపక్కల వారు రావడానికి దారి సరళం చేసి మహిమ తెచ్చుకుంటారండి. ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని, అక్కడ ఏం వాక్యం చెప్పాలో కూడా తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ప్రాముఖ్యంగా శోమరోని సియోనులకు అనుగ్రహించిన ఆ వాహనం బట్టి మీకు వందనములు. ప్రభా, మరి మీ దాసుడి ప్రయాసం మోయేసు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కష్టజతను దీవిస్తురండి. నీ సన్నిధిని ప్రేమించి ఒక వాహనం ఉండాలని తలంచి మరి దీనిని కొనడానికి ఆయనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి కూడా నీకు వందనములు. దీవించి ప్రభా, కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నీ పనిలో అది వాడబోయేటి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుజీ, నువ్వెంత నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు. నీ సహాయం దయచేస్తున్నాడు. మరి ఆదివారం ప్రభుత్వ పరిచర్య అంతట్లో షోమ్రోన్లో సియోన్లో సహాయపడుతురండి. బేతనీ పక్షంగా కూడా సహాయపడుతురండి. అక్కడ బాప్తిస్మాలు ఉన్నాయి. ప్రభు చూపిస్తురండి. బాప్తిస్మాల అనంతరము మరి ప్రేమ విందు ఉంది. ఆరాధనకు సహాయపడుతురండి. ప్రాముఖ్యంగా మరి సాయంత్రకాల సమయంలో చోటు జానవటర్ గారు ఇంటి దగ్గర కృతజ్ఞతా కూడిక, మరి అలేఖ్య బాప్తిస్మం కొరకు ఆమె CBS 10th రాస్తా ఉంది. దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ఇలాగూ మరి బేతనీ పరిచర్యలు కూడా నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 25వ తారీఖు మీటింగ్ ఉంది ప్రభా, మరి రాహుల్ అమలాపురంలో సహాయపడుతురండి. 26 యూత్ రిట్రీట్ సహాయపడుతురండి. 26 బేతనీ అనుకుని త్యాజింపుల్లో సువార్త ఉంది, సహాయపడుతురండి. ఇలాగూ పరిచర్యలన్నింటిలో కృపను విస్తరింపజేస్తురండి. బీహార్లో జరుగుతూ ఉన్నాయి, తాళపాలెం గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కూడికల కొరకే కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం.
సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా నడిచిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుక్క గాయపరిచి మరి కొంత బలహీనంగా ఉన్నది, బిడ్డను సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి. కావలసిన క్షేమం అనుగ్రహించి మేము తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయామణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ గాయ ప్రభావ మరి గుండెతో బాధపడుతుండగా కావాల్సిన స్వస్థత క్షేమం అనుగ్రహించి మేము తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి నిర్మల కొరకు దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా రంపుతో బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థత క్షేమం అనుగ్రహిస్తారండి. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్టిఫికెట్లు తెచ్చుకోవాలా, ఏదైనా జాబ్కి అప్లై చేయాలా, వీటన్నిటికీ బిడ్డకు తగిన శక్తి సామర్థ్యం అనుగ్రహించి మేము తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. సార్వత్రికంగా ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఆయా చోట్ల జరుగుతున్న పరిచర్ల కొరకై విజ్ఞాపన చేసి ప్రభు చూపిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేసి 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. రత్న పరిశిష్ కొరకు మరి అలేఖ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు సిబిఎస్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఇంకెవరైతే రాస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేయాలి. రాబోయే దినాలలో మరి 10th రాస్తున్న బిడ్డలు జెసిక కొరకు మోహన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారు. సంఘం అంతా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. అందరి కొరకై మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th ఎగ్జామ్స్ అన్నింటిలో సహాయపడుతారండి. బీటెక్ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకురండి. మెర్సిజాయ్ కొరకు మెర్సిజాయ్ కొరకు మరి నిస్సి కొరకు నిస్సి జాన్సన్ కొరకు సుకీత్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నారు. ఇలాగూ ప్రియులు అందరి కొరకై విజ్ఞాపన చేస్తుంటే కావాల్సిన క్షేమము అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది ఆశ్రమణించి అనేక చోట్లకు వెళ్ళినప్పుడు మా కొరకై ప్రార్థించబడి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి అక్కర్లు తీర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరకై మరోసారి ప్రార్థన చేయాలి. ప్రభా మేము కూడా నీ సన్నిధిలో అడుగుడి కొరకై సహాయపడుతారండి. అడగకుండా ఏమి చేయకుండా మమ్మల్ని భద్రపరిచి అడిగి నువ్వు వెళ్ళమన్న చోటు వెలుటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సోమరోని సీఎల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సంఘములను ప్రేమించి అనుగ్రహించిన వాహనం కొరకు నీ కొందరులు దానికి చేయించవలసిన పనులన్నిటి కొరకు విజ్ఞాపన చేస్తాం. తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. వాక్యాలు రాయించాలా, పేర్లు రాయించాలా, వాటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అవి కూడా నీ మహిమార్థం ఉండి కొరకు అనేకులు రక్షణ కొరకే వాక్యాలు చదివినప్పుడు వృక్షబడి అంగీకరించినట్లు కూడా ఆ వాహనం కూడా స్వార్థ చేయడం కొరకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇక్కడ చేరువచ్చిన వారి కొరకు నీ కొందరములు, కాన్ఫరెన్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన కూడా అంగీకరించి మేము తెచ్చుకుంటారండి. ఇప్పుడు వీరందరూ ప్రార్థించిన తర్వాత అందరి కొరకే ప్రార్థించే భాగ్యము నాకు అనుగ్రహిస్తున్న మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ ఇప్పుడు ఆ సాయంత్రం సియోను కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తామని ప్రార్థనా కొరకులో కృప చూపిస్తామని ఏదైతే ప్రార్థించి మరిచినామో వారికి అనంతరం దీవెనాశీర్వాదం దయచేస్తామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి.